నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ భక్తులారా, వ్యాసప్రోక్త మహాభాగవతం యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందం 56 భాగాలుగా చెప్పుకున్నాం. 57వ భాగం చెప్పుకుందాం. ఈ రోజున చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాస మహర్షికి జై. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఈ దేవాలయ క్షేత్రపాలకుల్ని ప్రార్థన చేసి సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జై. ప్రారంభం చేద్దాం. గర్గఘ పురోహితో రాజను యదూనాంసు మహాతప వ్రజం జగామనందస్య వసుదేవ ప్రచోదిత. సుఖయోగి చెప్తున్నాడు, పరీక్ష మహారాజా, మహాతపస్వి అయిన గర్గ మహర్షి యదువంశజులకు పురోహితుడయ్యా. వసుదేవుడి యొక్క ప్రేరణతోటి ఆయన గోకులం చేరాడు. తదృష్ట్వా పరమప్రీత ప్రత్యుద్ధాయ కృతాంజలి అనబాధోక్షత్యదియా ప్రణిపాత పురస్సరం. ఆ మహాముని చూడంగానే నందుడు పరమప్రీతుడై ఎదురేగి ఆయనకి ప్రణామం చేశాడు. ఆ తర్వాత అతన్ని సాక్షాత్తు భగవంతుడిగా భావించి భక్తితో ఆరాధించాడు. పురోహితుడిని అలానే ఆరాధించాలి. అర్థమైందా? సూపవిశ్చంకృతాతిథ్యంగిరా సునృతయో మునిం నందయిత్వా బ్రవీద్ బ్రహ్మను పూర్ణస్య కరవామ కిం. ఆ తర్వాత నందుడు ఆ మహర్షికి షడ్రశోభితమైన భోజన పదార్థాలతో ఆతిథ్యం ఇచ్చాడు. తర్వాత మృదు మధుర వచనాలతో ప్రస్తుతించి పొగిడి మహర్షితో అన్నాడు, మహాత్మా, నువ్వు బ్రహ్మానందానుభూతిని పొందినవాడవయ్యా. మేము ఏ సేవలు చేయాలో చెప్పండి. ఎందుకు వచ్చాడో తెలియదుగా అడుగుతున్నాడు అనమాట. ఎవరు పంపితే వచ్చాడు? ఆయన వసుదేవుడు పంపితే వచ్చాడు. పూజ్య మహాముని, మహద్విచలనం రుణం గృహిణాం దీనచేతసాం నిశ్రేయసాయ భగవాన్ కల్పతే నాణ్యతా క్వచిత్ జ్యోతిషామయనం సాక్షాత్ యజ్ఞానమతీంద్రియం ప్రణీతం భవతాయన పుమాన్ వేద పరాపరం త్వమ్య బ్రహ్మ విదాం శ్రేష్ఠ సంస్కారాన్ కర్తుమర్హసి బాలయోర నయోన్ ఋణాం జన్మనా బ్రాహ్మణో గురు. సంసార బంధాల్లో కొట్టుమిట్టాడుతున్న మా వంటి దీనుల ఇళ్లకి మీ అంతటి మహాపురుషుడు రావటం అనేది చాలా శుభప్రదమయ్యా. మా భాగ్యం ఇది. జ్యోతిష్ శాస్త్రము ఇంద్రియాలకు అగోచరమైన విషయాలను తెలుపుతుంది. అటువంటి మహాశాస్త్రాన్ని మీరు రచించారు. దానివల్ల మానవుడు తమ పూర్వజన్మ విషయాలను గురించి భవిష్యత్తులో సంభవించే శుభాశుభ విశేషాలని తెలుసుకుంటారు. స్వామి, బ్రహ్మవేత్తల్లో మీరు శ్రేష్ఠులు. ఎవరు? గర్గ మహర్షి. ఆయన్ని కదా పంపాడు. ఎవరు పంపారు? వసుదేవుడు పంపాడు నందుడి దగ్గరికి. నందుడు పొగుడుతున్నాడు అన్నమాట, బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠులయ్యా మీరు. మా ఇద్దరు బాలకులకి నామకరణాది సంస్కారాలు నేర్పడానికి మీరే అర్హులు అని అడిగారు. రేపు మనం మిగతా భాగం, ఇంకొక భాగం చెప్పుకున్నాం. 58వ భాగం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ पांचभौतिक तत्वमुलाने हारत